పాకిస్తాన్, భారత యుద్ధం మొదలైంది ఆహ్, మే 7వ తేదీన. ఒక రకంగా అంతకంటే ముందు ఏప్రిల్ 22న మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే పహల్గామ్ దాడి అనేది ఫస్ట్ స్టెప్ దీనికి. అంటే ముందుగా మన దేశం మీద ఒక రకమైన ప్రచ్ఛన్న యుద్ధాన్ని పాకిస్తానే ప్రకటించింది. ఎందుకంటే మన దేశంలోకి టెర్రరిస్టులను పంపి మన సామాన్య ప్రజల్ని 25 మందిని ఊచకోత కోసింది. అందులో ఒకరేమో 26 మందిలో ఒకరు నేపాల్ అయితే 25 మంది ఇండియన్ సిటిజన్స్. అందులో 24 హిందూ మగవాళ్ళు క్లియర్‌గా. సో, అందువల్ల పాకిస్తాన్ ఫస్టు యుద్ధానికి తెరలేపింది. దానికి కౌంటర్‌గా మనం మే 7వ తేదీన పాకిస్తాన్‌లో ఉండే 9 టెర్రరిస్టు స్థావరాల మీద అటాక్ చేసాం. దాదాపు 100 మంది టెర్రరిస్టులు చనిపోయారు. అయితే ఆ రోజు నుంచి కూడా మనం ఆపరేషన్ సింధూర్ మొదలైన రోజు నుంచి కూడా పాకిస్తాన్ ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్‌ని మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా అబద్ధాల్ని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అవి టెర్రరిస్టు క్యాంపులు కాదని, ప్రజల ఇళ్ళు, మసీదులు వీటి మీద, స్కూళ్ళు, కాలేజీలు వీటి మీద అటాక్ చేశామని ఇలాగ చెప్పడం మొదలుపెట్టింది. తర్వాత అసలు టెర్రరిస్టులు వాళ్ళు పంపియలేదని, వాళ్ళకి టెర్రరిస్టులకి సంబంధం లేదని, అసలు టెర్రరిస్టులు ఉన్నట్టుగా ప్రూవ్ చేయలేదని, ఇది మోడీనే జయించాడని, ఇలాగ రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అదే పనిగా మీడియాకి ఇస్తూనే ఉన్నారు. 1:05 మనం అటాక్ స్టార్ట్ చేసి 25 నిమిషాల్లో దాదాపు 1:30కి మనం క్లోజ్ చేస్తే 1:35 1:40 నుంచే ఇంటర్నేషనల్ మీడియాకి వీళ్ళు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. పాకిస్తాన్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అయితే అదే పనిలో ఉన్నాడు. మన వాళ్ళు ఆ స్థాయిలో లేరు. మన వాళ్ళు ఏంటంటే లేటుగా మన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. మరుసటి రోజు మార్నింగ్ ఎప్పుడో 11కి ఆ తర్వాత పెట్టారు. ఈ లోపలనే అదేదో అంటారు కదా, నిజం చెప్పులేసుకున్న లోపల అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుందని. అలాగా మన వాళ్ళు అనౌన్స్ చేసే లోపలనే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ వెర్షన్ ఆఫ్ ద ట్రూత్. ఎప్పుడైనా కూడా యుద్ధంలో ఫస్టు గాయపడేది, ఫస్టు చనిపోయేది ఏదంటే సత్యం అని చెప్తారు. ట్రూత్ అనేది ఫస్ట్ క్యాజువాలిటీ ఆఫ్ వార్ అని. అలాగా పాకిస్తాన్ ఏం చేసిందంటే చాలా అర్లీగానే వాళ్ళ వెర్షన్ని ప్రపంచ దేశాల మీడియాలోకి తీసుకెళ్ళిపోయింది. మన వాళ్ళు ఆ స్థాయిలో స్పందించలేదు. ఇప్పుడు ఏమైపోయింది, పాకిస్తాన్ వెర్షన్ని ప్రపంచ మీడియా అంతా కూడా క్యారీ చేస్తుంది. పైగా ట్రంప్ ఒక రకంగా పాకిస్తాన్ వైపే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఐఎంఎఫ్ ద్వారా పాకిస్తాన్కి $2.5 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీ ఇవ్వడం, అందులో $1 బిలియన్ అప్పటికప్పుడే ఇచ్చేయడం ఇమ్మీడియట్గా. సో హైపర్నేటెడ్ ఇదంటారు డిస్కషన్. అంటే పాకిస్తాన్ ఇండియాని ఒక ఘాటనగా చేర్చి రెండు ఒకటే అన్నట్టుగా ట్రంప్ మాట్లాడడం, ఇవన్నీ చూసినప్పుడు పాకిస్తాన్కి యుఎస్ మద్దతు, అమెరికా మద్దతు ఉన్నట్టు కనబడుతుంది. ఆల్రెడీ చైనా మద్దతు ఉంది. టర్కీ అయితే ఓపెన్గానే పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది. మిగతా దేశాలు దొంగ డ్రామాలు ఆడుతున్న ఇరాన్ లాంటి దేశాలు పాకిస్తాన్కి లోపాయిగారుగా హెల్ప్ చేస్తూ పైకేమో మధ్యవర్తుల్లాగా నటిస్తున్నాయి. అట్లాగే కొన్ని ముస్లిం కంట్రీస్ కూడా పాకిస్తాన్కి మద్దతు ఉంది. ఇండియాకి మద్దతు ఓపెన్గా ప్రకటించింది ఒకే ఒక్క దేశం, అది ముస్లిం వ్యతిరేకత కలిగిన ఇజ్రాయెల్ దేశం తప్ప ఇంకెవరో కూడా ఇండియాకి మద్దతు ఓపెన్గా ప్రకటించలేదు. రష్యా కొంత అన్నప్పటికీ ఫైనల్గా రష్యా కూడా బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది చేసింది తప్ప ఏ దేశం కూడా ఓపెన్గా ఇండియాకి మద్దతు లేదు. అంటే ఈ వార్లో ఇన్ఫర్మేషన్ వారు లేదా డిప్లొమసీ వారు, ఈ రెండు కేటగిరీలో ఇండియా వెనకబడినట్టుగా మనకు అర్థమవుతుంది. సో అందుకని ఇండియా ఇప్పుడు మేల్కొని మోడీ ఆధ్వర్యంలో ఏంటంటే ఒక ఆల్ పార్టీ బృందాల్ని, ఒక 7 బృందాల్ని తయారు చేసి, ఈ ఆల్ పార్టీ బృందాల్ని ఇవి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు వెళ్ళి ఆ దేశాల్లో మన వెర్షన్ ఆఫ్ ద ట్రూత్ని చెప్పాలి అనేది నిర్ణయించుకున్నారు. వీళ్ళు ఇప్పుడు మార్చి 23వ తేదీన బయలుదేరబోతున్నాడు. ఈ బృందాలు టార్గెట్ ఏంటి, వీటి అజెండా ఏంటి, వీటిలో ఎవరెవరు ఉన్నారు, దీని పట్ల వివాదాలు ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. దీని తర్వాత దీనికి రియాక్షన్గా పాకిస్తాన్ ఏం ప్లాన్ చేస్తుంది అనేది కూడా మాట్లాడదాం. సో మోడీ ప్రభుత్వం ఏంటంటే మొత్తం 7 బృందాలని వీటిని అనౌన్స్ చేసింది పేర్లని. 7 బృందాలకి నాయకులు ఎవరెవరు ఉంటారంటే కాంగ్రెస్ తరఫున శశి థరూర్ నాయకత్వం వహిస్తాడు. అట్లాగే రవిశంకర్ ప్రసాద్ బీజేపీ ఒక బృందానికి నాయకత్వం వహిస్తాడు. బైజయంత్ పాండా బీజేపీ ఒక బృందానికి, సంజయ్ కుమార్ జా జేడీయూ యునైటెడ్ దానికి సంబంధించి సంజయ్ కుమార్ బీహారు, కనిమొళి డిఎంకే తమిళనాడు ఆమెకు బృందానికి, సుప్రియా సూలే ఎన్సిపి నేషనల్ కాంగ్రెస్ పార్టీ మన శరద్ పవార్ ఫ్యాక్షన్,
అట్లాగే శ్రీకాంత్ ఏకనాథ్ షిండే శివసేనకు సంబంధించిన కుర్రవాడు. ఏకనాథ్ షిండే వాళ్ళ అబ్బాయి. సో ఈ 7 మంది 7 బృందాలకి నాయకత్వం ఇస్తారు. ఈ బృందాల్లో దాదాపు 7 నుంచి 8 మంది ఎంపీస్ ఉంటారు. అట్లాగే డిప్లొమాట్స్ ఉంటారు, సీనియర్ పొలిటీషియన్స్ ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది ప్రముఖులు చెప్పాలంటే హైదరాబాద్ నుంచి ఏఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, సల్మాన్ ఖుర్షిద్ ఉన్నాడు, మనీష్ తివారీ, ఆనంద్ శర్మ, వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ. అట్లాగే ప్రియాంక చతుర్వేది యూబీటీ, ఉద్ధవ్ థాకరే సంబంధించిన శివసేన గ్రూపు. అట్లాగే అనురాగ్ ఠాకూరు, అసరజల్ సారంగి, రాజీవ్ ప్రతాప్, వీళ్ళు ముగ్గురు కూడా బీజేపీ. ఇలాగా మన ఇండియా కూటమి నుంచి ఒక 4 పార్టీలకు సంబంధించిన సభ్యత్వం ఉన్నారు. అట్లాగే ఎన్డీఏ నుంచి తెలుగుదేశం కావచ్చు, మిగతా శివసేన కావచ్చు, ఇలాంటి పార్టీలు ఉన్నారు. దీంట్లో లేనిది వచ్చి ప్రధానంగా చాలా రీజనల్ పార్టీలు లేవు దీంట్లో. ఎందుకంటే ఇండియా కూటమికి సంబంధించి 4 ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళ టీఎంసీని కూడా, తృణమూల్ కాంగ్రెస్ని కూడా వాళ్ళు కాంటాక్ట్ చేశారు, కానీ వాళ్ళు మేము రామని చెప్పేశారు.